नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नाम्ने नमस्ते सारस्वते देव गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारणे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। ఓకే, సో ఈరోజు మనం 16వ అధ్యాయం యొక్క సారాంశాన్ని చర్చించుకున్నాము. ఈ 16వ అధ్యాయానికి పేరు డివైన్ అండ్ డిమోనియాక్ నేచర్, దైవాసుర స్వభావములు. నిన్న 15వ అధ్యాయం గురించి చర్చించుకున్నాము, పురుషోత్తమ యోగం. ఈరోజు 16వ అధ్యాయం గురించి చర్చించుకున్నాం. ఇందులో 2 పదాలు వాడారు. ఇందులో దైవం, అసుర లేదా అసుర స్వభావములు. దీని గురించి కృష్ణుడు ఏమని చెప్పారో భగవద్గీత 16వ అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. సో 16వ అధ్యాయం 8వ శ్లోకంలో కృష్ణుడు ఈ విధంగా చెప్పారు: అప్రతిష్టం తే అప్రతిష్టం అనీశ్వరం అపరస్పర అసత్యం జగత్. But somewhere there is to stop annotation, Prabhu, in Zoom. హరే కృష్ణ ప్రభుజీ. Yes, Prabhu, చెప్పండి. మీ స్క్రీన్ పైన షేర్ స్క్రీన్ రియాక్షన్స్ అని అలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో చివరన మోర్ అనేది ఉంది. మోర్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే మీకు డిసేబుల్ అనోటేషన్ ఫర్ అదర్స్ అనే ఒకటి ఉంటుంది. డిసేబుల్ మోర్ అని క్లిక్ చేస్తే
ఆ మోర్ అనే బటన్ ఇక్కడ లేదు బ్రో, విజిబిలిటీ ఇక్కడ లేదు. షేర్ చాట్ విండోలో ఉంది. కాదు, అందులో కాదు. మీకు పార్టిసిపెంట్స్, సెక్యూరిటీ, షేర్ స్క్రీన్ అని మీకు వరుసగా ఒక లైన్ లో ఆప్షన్స్ ఉంటాయి సెక్యూరిటీ, కదా. పార్టిసిపెంట్, చాట్, షేర్ స్క్రీన్, పాస్, స్టాప్ రికార్డింగ్, రియాక్షన్స్, దట్స్ ఇట్. అందులో చివరిలో మోర్ అని ఏమన్నా మీరు స్క్రీన్ షేర్ చేసిన తర్వాత వస్తుంది ఇప్పుడు ఇది. మీరు ఇప్పుడు ఆఫ్టర్ షేరింగ్. ఓకే ఓకే, ఆఫ్టర్ షేరింగ్ వస్తుంది. 1 సెకండ్. ఇప్పుడు మీరు చివరిలో మీకు ఓకే ఓకే, అండర్స్టూడ్. ఓకే ఓకే, డిజేబుల్ అనోటేషన్స్ ఫర్ అదర్స్. ఓకే, డన్. ఓకే, డన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 8వ శ్లోకంలో ఈ అధ్యాయం అప్రతిష్టం, అనీశ్వరం, అపరస్పర, అసత్యం జగత్ అని అసురులు అనుకుంటారు అని కృష్ణుడు చెప్తున్నారు. దీని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచం ఏ ఆధారం లేకుండా, ఎవరి అధీనంలోనూ లేకుండా, దానంతట అదే, అసలు కారణం ఏమీ లేకుండా ఈ జగత్తు మొత్తం ఉన్నది. అంతేకాదు, ఈ జగత్తు నిజం కాదు, అసత్యం జగత్ అని అసురులు అనుకుంటారు. ఇవి నిజం కాదు, కానీ అసురులు అనుకుంటారు. సో దీని వలన ప్రమాదం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ సారాంశం మనం ఎలా చర్చించుకుంటాము అంటే, అసుర లక్షణాలు, దాని ప్రభావం ఈ ప్రపంచం మీద కానీ, లేదా వ్యక్తిగత మనోభావాల మీద కానీ, లేదంటే ఈ ప్రపంచ నడవడిక మీద కానీ, అటువంటి అసుర భావనలు ఉండడం వలన ప్రపంచంలో జరిగే విపత్తులకు కానీ, సమస్యలకు కానీ ఎలా కారణం అవుతుంది ఈ అసుర భావన అనే కోణంలో మనం చర్చించుకుంటాం. సో ఇక్కడ ఏ ఆధారం లేకుండా, ఎవరి అధీనంలో లేకుండా ఈ జగత్తు పనిచేస్తుంది అంటే, వెంటనే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఏమని కలుగుతుంది అది? ఎవరి ఆధారం లేదు, ఎవరి అధీనంలో లేదు, కాబట్టి మనం ఏది కావాలంటే అది చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ప్రవర్తించవచ్చు, ఎన్ని రకాలుగా ఎన్ని విపత్తులు ఉన్నా సరే పర్వాలేదు అవన్నీ. కాబట్టి ఏ ఆధారం లేదు అంటే, భగవంతుడు ఆధారం అనేది గనక మర్చిపోయినట్లయితే ఈ ప్రపంచాన్ని ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తారు. కానీ అలా జరగడం వలన ప్రమాదాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ అణ్వాస్త్ర ప్రమాదాలు. సో దీనివలన ఈ ప్రపంచం, భూమి క్షణంలో నాశనమయ్యే అణ్వాస్త్రాలు ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి వీటి యొక్క ఇవి ఎందుకు వచ్చాయి, వీటిని ఎందుకు తయారు చేశారు అంటే, కేవలం ఈ ప్రపంచాన్ని తమ అధీనంలో, తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఇవి అసురులు చేస్తున్న పనులు. ఇది భగవద్గీత ప్రకారం అర్థం అది. సో దీనికి ఏమీ ఆధారం లేదు, ఏమీ లేదు, దానంతట అదే వచ్చింది ఈ జగత్తు. ఈ జగత్తు నిజం కాదు. ఇప్పుడు ఈ జగత్తు నిజం కాదు అన్నప్పుడు, నిజం కాని దాన్ని మనం ఏది చేసినా సరే అందులో తప్పులేదు కదా. సో ఈ విధంగా అసుర ప్రవృత్తి నాశనానికి కారణం అవుతుంది. కానీ ఈ జగత్తు నిజం. ఓకే, మరొక రకంగా కనీస అవసరాలను తీర్చేవి కాలుష్యపు కొరలో నెట్టివేయబడుతున్నాయి ఈ అసుర భావన వలన. సో ఏది కావాలంటే అది చేయొచ్చు అని అనుకుంటున్నప్పుడు, నదీ జలాలను మనం ఎలా కావాలంటే అలాగా ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతమంది ఈ అసుర ప్రవర్తన వలన వారు దేనికి ఉపయోగిస్తున్నారు? అవి మేము ఏం చేసినా సరే తప్పు లేదు, ఏం చేసినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ జగత్తు అంతా మిథ్య కదా. సో మిథ్యలో ఏం చేసినా, నదీ జలాలను ఎంత కలుషితం చేస్తున్నా సరే, ఎన్ని కోటాను కోట్ల జీవులు నష్టపోతున్నాయి మనుషులతో సహా అనేది పట్టింపు లేదు. అదేవిధంగా
ఆ, కూరగాయలను ఎలా చేసినా సరే లేదా పళ్ళని ఎలా చేసినా సరే ఈ మైనపు పొరలు ఉన్న యాపిల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. సో ఇది ఎంత ప్రమాదం ఈ మైనం కనుక. అందులో తొక్క అనేది బలమైంది అని, యాపిల్ తొక్క బలమైంది అని ప్రచారంలో ఉంది. దానికి తోడు దానిపైన ఈ మైనపు కోటింగ్ ఒకటి. ఇవి ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు ఆ, అవి ఎక్కువ కాలం వడిలిపోకుండా పాడైపోకుండా ఉంటాయి అని. కానీ మనం పాడైపోతాం అది తింటే, మన అనారోగ్య పాలవుతాం. సో ఎందుకు జరుగుతుంది ఇది? ఏం చేసినా పర్వాలేదు, నేను అంతా మిథ్యే కదా ఈ జగత్తు అనే ఆలోచన. అదేవిధంగా వాయు కాలుష్యం. సో ఈ కాలుష్యం వల్ల ఎంతమంది ఊపిరి సమస్యలకు లోనవుతున్నారు, ఎన్ని కోట్ల మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ వాయు కాలుష్యం వల్ల, యాక్సిడెంట్స్ వలన చనిపోయే వ్యక్తులు ఇప్పటి వరకు కరోనా వలన చనిపోయిన వ్యక్తుల సంఖ్య కంటే చాలా 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 ఎక్కువ. సో మరి అది ఎందుకు జరుగుతుంది? ఒకే ఒక్క కారణం ఏంటి? ఈ ప్రపంచంలో మనం ఏం చేసినా సరే మనకు పర్వాలేదు, నేను ఏం చేసినా పర్వాలేదు, ఇది అసుర ప్రవృత్తి. ఇది. తర్వాత 10వ శ్లోకానికి వస్తే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇంకా అసుర లక్షణాలు కామం, దంభం, అహంకారం, ఇవి అసుర లక్షణాలు అని చెప్తున్నాడు కృష్ణుడు. సో కామం ఆశ్రిత్య దుష్పూరం, ఎన్నటికీ అంతం లేని కామాన్ని ఆశ్రయించేవారు అసురులు. సో దీని వలన ఈ కామము అనే దానికి అర్థం ఏమొస్తుందంటే, ఒకటి మైథునం కోరిక అని వస్తుంది, రెండవది భగవంతునితో సంబంధం లేకుండా అనుభవించాలి అన్న కోరిక కూడా కామము అన్నదానికి అర్థం వస్తుంది. సో ఈ అసుర లక్షణాల వలన నాశనం తప్ప సమాజానికి ఎటువంటి ఉపయోగము లేదు. ఒకవేళ ఉపయోగం ఉన్నా అది తాత్కాలికంగా ఉంటుంది. ఆ ఉపయోగం ఇంకా తర్వాత తదుపరి ఏ విధంగా నాశనానికి కారణం అయ్యేలాగా ఉంటుంది. సో ఎంతమంది టెక్నాలజీ పేరుతోటి ఎంతమంది ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కంప్యూటర్స్ తోటి దంభమాన మదాన్వితం, గర్వం, అహంకారం. గర్వం అంటే ఏంటి? గర్వం ఓకే. సో మన టెక్నాలజీగా సాంకేతిక పరంగా ఎంతో అడ్వాన్స్ ఉందామనేది గర్వపడుతున్నారు. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని మానసిక రుగ్మతలకి, శారీరక రుగ్మతలకి దారితీస్తుంది. ఎంతమంది చిన్నారులు కానీ పెద్దలు కానీ ఈ అశ్లీల దృశ్యాల వలన వారు హింసాత్మక కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు. సో ఇవన్నిటికీ కారణం ఏమిటి? అసుర ప్రవృత్తి. సో కామం, దంభం, అహంకారం. ఓకే. కామోపభోగపరమ, ఇది 11వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు. కామోపభోగపరమ. ఓకే, దిస్ ఇస్ ఫుల్లీ నాట్ విజిబుల్. డౌన్ ఇట్స్ కటింగ్, ఐ డోంట్ నో వై. ఓకే. సో ఈ 11వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ అసురులు వాళ్ళు ఏం చేస్తారు అంటే, కేవలం తమ ఇంద్రియాలను తృప్తిపరచడమే వారి జీవిత లక్ష్యం. సమాజంలో మిగిలినదంతా కూడా ఎవరు ఎటుపోయినా సరే, ఏది ఎంత పోయినా సరే, వారికి కావాల్సిందేంటి? కేవలం వారి యొక్క ఆనందం, వారి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడమే. దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఎన్ని విలాసాలకైనా సరే వారు వెళ్ళడానికి సంశయించరు. కానీ వాళ్ళు తెలుసుకోంది ఏంటి? దానివల్ల ఎంతమంది వృద్ధులు ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకు అంటే, ఇంద్రియ భోగం అంటే వారి తృప్తి ఒకటే. సో ఎంతమంది వారి తృప్తి కోసం ముసలి వృద్ధులని, తల్లిదండ్రులని వదిలేసిన వారు ఉన్నారు, పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నవారు ఉన్నారు. అదేవిధంగా సమాజం
వారి యొక్క ఎవరైనా సరే వారి యొక్క నిర్ణయం సమాజంలో ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని ఆలోచించకుండా లంచాలు తీసుకొని వారు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ? దానికి కారణం ఒకే ఒకటి. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, కామోపభోగ పరమా. అంటే ఎవరైనా సరే వారి ఇంద్రియాలను గనక తృప్తిపరచడమే. ఎవరు ఎక్కడ ఎలా పోయినా సరే నాకు మాత్రం సంబంధం లేదు అని అనుకుంటారు ఈ అసురులు. నాకు కావాల్సింది నా ఆనందం అంతే. సో ఇది అసుర లక్షణం. ఇంకా అనేక రకాలుగా ఈ అసుర లక్షణం బయటపడుతుంది. సో ఇంద్రియాలను తృప్తిపరచాలి అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ధనం కావాలి. కాబట్టి ఆ ధనం ఇచ్చేవన్నీ కూడా నేను ఏవైనా సరే నేను వాటిని ప్రోత్సహిస్తాను. సోషల్ మీడియాను ఉపయోగించి హింసాకాండాలు చెలరేగడంలో కూడా నేను వెనుకాడను అసురునిగా. ఈ విధంగా ఇంద్రియాలను తృప్తిపరచడం. ఎందుకని వారికి డబ్బు వస్తే వారి ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి అన్ని మార్గాలను వారు వెతుక్కుంటారు. సో అదేవిధంగా ఆహారాన్ని వారు కల్తీ చేయడానికి ఎటువంటి స్థాయిలో అయినా సరే కల్తీ చేయడానికి వారు సుముఖంగా చేస్తూ ఉంటారు. ఎటువంటి హత్యలు చేయడానికైనా సరే, అలాగే నేరాలు చేయడానికైనా సరే, సైబర్ నేరాలు. సో ఈ కల్తీ వలన ఎంతమంది అనారోగ్యం అవుతున్నారు అనేది వారు పట్టించుకోరు. ఎంతమంది ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది వారు పట్టించుకోరు. ఎందుకని? వారి యొక్క లక్ష్యం వారి తృప్తి మాత్రమే. వారి ఇంద్రియాలు సాటిస్ఫై అయితే చాలు. ఇది అసుర ప్రవృత్తి. అంతేకాదు మరికొంత అసుర ప్రవృత్తిని 13-15 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నారు. ఈ విధంగా అసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఈశ్వరోహం అహం భోగి, సిద్ధోహం బలవాన్ సుఖి. అహం ఈశ్వర అంటారు. అంటే నేనే యజమానిని, నేనే కంట్రోల్ చేసేవాడిని. ఇంకెవరైనా కంట్రోల్ చేసేవారు వస్తే నేను ఒప్పుకోను. వాళ్ళందరూ నాకు శత్రువులే. వాళ్ళందరినీ నేను ఎలా అయినా సరే ఏదో ఒక రకంగా వాళ్ళని నాశనం చేస్తాను, వధిస్తాను, చంపేస్తాను అని అసురులు అనుకుంటారు. సిద్ధోహం అహం సిద్ధ, నేను చాలా చాలా పర్ఫెక్ట్, నా అంత గొప్పవాళ్ళు లేడు, నా అంత మంచివాళ్ళు లేడు అని అసురుడు అనుకుంటాడు. అదేవిధంగా నా అంత బలవంతుడు లేడు, నా బంధువులందరూ కూడా నా చుట్టూనే ఉండాలి, కాబట్టి అందరికంటే నాకే ధనం ఉండాలి, నాకు ఆ ధనం ఉంటే నా బంధువులందరూ నా చుట్టూనే ఉంటారు, నా అంత శక్తివంతుడు ఎవరూ లేరు, నా భోగాలకు ఎవరూ అడ్డు రాకూడదు. ఎవరో అడ్డు వస్తున్నారంటేనే ఆయనకు అంత శక్తి లేనట్టు. సో భ్రమలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. సో ఇంకా నా తెలివితేటలతోటి మరింత సంపదను నేను పెంచుకుంటాను. ఇవన్నీ కూడా అసుర స్వభావాలు. దీనివల్ల పర్యవసానం సంఘ నాశనం. సో ఇది ఇందాకది 13-14-15 శ్లోకాలు. సో ఇప్పుడు 21వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, వీటన్నిటికీ మూల కారణం 3 ద్వారాలు. ఇవి నరకానికి దారి తీస్తాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. త్రివిధం, ఈ 3 రకాలైనవి నరకానికి నాశనం అవడానికి ద్వారాలు. ఏమిటా 3? కామము, క్రోధము, లోభము. ఎంత ఆశ ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే ఆశ తీరదు. ఈ భూమి అంతా కూడా వారి పరం అవ్వాలి. సో ఇది అత్యాశ యొక్క, లోభం యొక్క పర్యవసానం. ఓకే, మరి ఇప్పటి వరకు అసుర లక్షణాలు. మరి ఇంతకీ దైవ లక్షణాలు ఏంటి? వాటి వలన అసలు ప్రయోజనాలు ఏమేమి ఉంటాయి? వాటి వలన ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి? దాని వలన ఎంత సమాజంలో ఎటువంటి
శాంతి సుఖాలు లేదంటే సామరస్యం ఇంత వర్ధిల్లుతాయి ఈ దైవ గుణాల వలన. సో ఈ దైవ గుణాలను కృష్ణుడు ఈ అధ్యాయంలో 1 నుండి 3 శ్లోకాల్లో ఈ విధంగా చెప్తారు. అభయం, సత్వ సంశుద్ధి. అభయం అనేది మొట్టమొదటిది లక్షణం ఈ దైవ లక్షణాల్లో. సో ఏమిటి అభయం అంటే భయం లేకుండా ఉండడం. సో ఎప్పుడు ఈ భయం, అభయం అనే లక్షణం ఉంటుంది. ఈ దైవ లక్షణాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం చర్చించుకుంటాము, కొన్ని ఎన్ని వీలైతే అన్ని మన సమయాన్ని బట్టి. ఈ లక్షణాలు భగవంతునికి ఎవరైతే మాత్రం చాలా శ్రద్ధగా విశ్వాసంతో ఆయనకి అంకితమై ఆయన తప్ప నాకు వేరు మార్గం లేదు అని అర్థం చేసుకొని ఆయనని ఎవరైతే శరణు వేరుకుంటారో దేవదేవుడైన శ్రీకృష్ణుని, వారిలో ఈ దైవ గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి వర్ధిల్లుతూ వస్తూ ఉంటాయి. సో భాగవతంలో ఒక శ్లోకం ఉంది, దీనిని వివరించే శ్లోకం. యస్యాస్తి భక్తి భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర. అంటే దేవతలకు ఉన్న లక్షణాలన్నీ కూడా, అన్ని మంచి లక్షణాలు, శుభ లక్షణాలన్నీ కూడా ఈ భక్తునిలో ఎవరైతే దేవదేవుడిని సేవకునిగా వర్తిస్తూ ఉంటారో వారిలో ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క లక్షణం చూద్దాము. ఆ లక్షణాన్ని పాటించే వారి ఇందాక అసుర లక్షణాలు ఉండడం వలన సమాజంలో ఎంతమందికి ఎంత చెడు జరుగుతుంది అనేది మనం చూసాం. ఇప్పుడు ఈ దైవ గుణాలు, ఈ దైవ లక్షణాలను పాటిస్తూ ఉన్న వారి వలన సమాజంలో ఎంత మంచి జరుగుతుంది అనేది చూద్దాం. అభయం. ఈ అభయం అంటే ఏంటి? నేను ఎప్పటికీ ఒంటరి వాడిని కాదు, కృష్ణుడు పరమాత్మగా విస్తరించి నా తోడుగా ఉండి రక్షించును. సో ఈ విధంగా ఈ లక్షణాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి నిర్భయంగా సమాజంలో తప్పులని తప్పు అని ఎటువంటి వారికైనా సరే చెప్తారు. సో అటువంటి సత్యవంతులు ఉండడం వలన తప్పనిసరిగా ఏమవుతాయి, తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పుని వలన దుష్ప్రయోజనాలు చెప్పినప్పుడు ఆ విధమైన విద్యని ప్రజలకు అందిస్తున్న ఈ అభయ లక్షణం ఉన్న వ్యక్తి వలన మిగిలిన వ్యక్తులందరికీ ఆ తప్పులు చేయకుండా ఉండడం వలన వారిలో మానసిక దేహపరమైన సుఖశాంతులు తప్పక ఏర్పడతాయి. తర్వాత లక్షణం సత్వ సంశుద్ధి. ఈ సత్వ సంశుద్ధి అంటే పరస్త్రీలను అనుభవించాలనే దృష్టితో కాకుండా మాతృ సమానంగా చూస్తూ అంతఃకరణను పరిశుద్ధంగా ఉంచుకోవడం, ఇది దైవ లక్షణం. ఇది సో ఈ లక్షణం ఉన్న వ్యక్తుల వలన ఏమవుతుంది, తప్పనిసరిగా వారు సత్ప్రవర్తన గల పౌరులుగా ఉంటారు. అంతేకాదు వారిలో వారిలో అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి వారు నేర ప్రవృత్తికి లోను కారు, నేరాలు చేయరు వారు. అంతేకాదు లంచగొండిదనం కూడా తగ్గుతుంది. ఎందుకని? యాక్చువల్గా లంచాలు తీసుకునేది ఎందుకు? వారి ఇంద్రియాలను అనుభవించడానికి. అందులో పరస్త్రీ వ్యామోహం కూడా ఒకటి. కాబట్టి దానికి ధనం కోసం వారు ఎన్ని లక్షలైనా సరే లంచం తీసుకోవడానికి వెనుకాడరు. కానీ ఎవరైతే ఈ సత్వ సంశుద్ధి ఈ లక్షణం ఉన్నారో వారు పరిశుద్ధత వలన, అంతఃకరణ పరిశుద్ధత వలన వారు లంచం అనేది తీసుకోవడానికి లేదు. ఒకసారి ఊహించండి, మన దేశంలో ఎవ్వరూ కూడా లంచం తీసుకోకపోతే దేశ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో అది ఈ సత్వ సంశుద్ధి లక్షణం ఉన్న వారి వలన కలిగే లాభం, కలిగే ప్రయోజనం. తర్వాత
జ్ఞానయోగ వ్యవస్థితి. కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుని ఒక గురువు ఆధ్వర్యంలో భగవత్ చైతన్యాన్ని ప్రజలకు పంచిపెట్టడాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అని అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, భగవత్ చైతన్యం ఉండడం వలన వారి యొక్క ఆలోచనలన్నీ భగవంతుని వైపుకు మరలడం వలన ప్రజలలో ఒకరి మీద ఒకరికి సహృద్భావం పెరిగి పోటీతత్వం తగ్గి వారిలో సామరస్యం నెలకొంటుంది. అంతేకాదు ఆధ్యాత్మికంగా లాభం ఏమిటి, ఆధ్యాత్మికంగా వారు కృష్ణునికి వ్యక్తిగతంగా సేవ చేసే స్థితికి చేరుకుంటారు. సో ఇది అన్నిటికంటే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక లాభం ఈ లక్షణం వలన. కాబట్టి కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోవడం అనేది అత్యంత కీలకమైనది అందరి జీవితాల్లో. తర్వాత దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. సో ఇందులో దానం. సో ఈ దానం అంటే మనతో పాటుగా ప్రజలను కూడా కృష్ణ చైతన్యవంతులను చేయడానికి మన దగ్గర ఉన్న ధనాన్ని ఉపయోగించడాన్ని నిజమైన దానం అంటారు. అయితే కొంతమంది ఈ దానాన్ని రజోతమో గుణంలో చేస్తారు. అంటే నాకేదో పేరు వస్తుంది కాబట్టి ప్రత్యేకించి అందరూ చూస్తుండగా నేను దానం చేస్తాను, లేదా నాకు ట్యాక్స్ బెనిఫిట్ రావడం కోసమో, లేదంటే గొప్ప దానవంతుడు అని అనిపించుకోవడం కోసమో చేస్తే దానిని రజోగుణంలో చేసే దానం అంటారు. ఆ దానం వలన ఆధ్యాత్మిక లాభం చేకూరదు. అదేవిధంగా తమో గుణంలో దానం చేసినా సరే, తమో గుణంలో దానం చేయడం అంటే ఉదాహరణకి నేను జంతువులను చంపి వాటిని, ఎవరైనా సరే ఇలా అనుకోవచ్చు, జంతువులను చంపి వారిని ప్రజల ఆకలిని తీరుస్తాను నేను, ఇది తమో గుణంలో చేసే దానం ఇది. అదేవిధంగా సంఘ వినాశనకరమైన పనులకు దానం చేయడం ఆ తమో గుణంలో ఉండే దానం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, సత్వగుణంలో ఉండే దానమే అన్నిటికంటే అత్యుత్తమమైనది, ఆ దానమే ఎవరైనా చేయాలి. కాబట్టి ఇందాక లక్షణంలో మనం చెప్పుకున్నాము, కృష్ణ చైతన్యం వల్ల భగవత్ చైతన్యం కలగడం వల్ల ప్రజలు భగవంతుని దగ్గరకు ఆయన సేవ చేసే స్థితికి చేరుకోవచ్చు. కాబట్టి అటువంటి వాటికి కనుక మనం దానం చేస్తే అది సత్వగుణంలో దానం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, భవిష్యత్తులో తమనెవరు చూసుకుంటారో అనే అభద్రతా భావనలు ప్రజల్లో తొలగిపోతాయి. భగవంతుని వైపు వారి మనసు ఎప్పుడైతే మరలిందో వారిలో తృప్తి అనేది పెరుగుతుంది. ఆ తృప్తితోటి వారు ఎంత సరళంగా జీవిస్తారు, వారిలో కనీస అవసరాలు కాకుండా మరి దేనికి ప్రాకులాడకుండా ఎంత ఉన్నా సరే దానిని అడ్జస్ట్ చేసుకొని అలవరుచుకొని ఉంటారు. తత్ఫలితంగా వారు చాలా సరళ హృదయులై ప్రజలందరూ వారిలో కృష్ణ ప్రేమ పెరుగుతుంది. తర్వాత దమ అంటే ఇంద్రియాలను ప్రత్యేకించి మైథునాన్ని అదుపులో ఉంచుకోవడం. సో దీని వలన చాలా చాలా మంచి జరుగుతుంది సమాజంలో. ఏమిటది, మొట్టమొదట ఎవరైతే ఇంద్రియాలను అదుపు చేసుకుంటున్నారో వారి మనసు ప్రతి క్షణము కూడా అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత ఏర్పడడమే కాకుండా ఇంద్రియాల అదుపులో ఉన్నాయి కాబట్టి వారు విలాసాల వైపుకి మరలరు. అదేవిధంగా ధనం యొక్క అవసరం వారికి తగ్గుతుంది, ఎందుకంటే వారికి అనుభవించే లక్షణం లేదు, ఇంద్రియాలను తృప్తిపరచాలి అనే యావ లేదు వాళ్ళకి. కాబట్టి ధన అవసరం తగ్గుతుంది, అవినీతి తగ్గుతుంది, ప్రజల్లో మనోనిశ్చలత్వం పెరుగుతుంది, నేరాలు తగ్గుతాయి, తదుపరి భగవత్ చింతన పెరుగుతుంది. తర్వాత యజ్ఞం. సో యజ్ఞాలు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడింది, ప్రత్యేకించి కలియుగంలో. కాబట్టి అన్నిటికంటే అత్యుత్తమమైన సులభమైన యజ్ఞం జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. సో ఈ జపం అనేది ఏ పేరు పడితే ఆ పేరు జపం చేయడం వలన అది జపం యజ్ఞం అవ్వదు. ఇక్కడ కేవలం హరినామాన్ని జపం చేస్తేనే దానిని జపయజ్ఞం అంటారు. అందులో ప్రత్యేకించి ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మంత్రాన్ని
జపిస్తే, అపరాధాలు చేయకుండా కనుక ఈ మంత్రాన్ని జపిస్తే వారి హృదయంలో భగవంతునిపై ప్రేమ మొదలవుతుంది. సో ఈ మంత్రానికి, ఈ మంత్ర జపం చేసే వారి హృదయంలో, లేదా ఎవరైనా సరే అపరాధాలు చేయకుండా ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ జపాన్ని ఎవరైనా విన్నా సరే, చేసినా సరే, విన్నా సరే వారి హృదయంలో భగవత్ ప్రేమ మొదలవుతుంది. ఇది యజ్ఞం యొక్క ఫలం. కాబట్టి ఇది ఎంత దైవగుణం ఇది ఆలోచించండి ఒకసారి. ఇందులో మనం చెప్పుకునే అసుర లక్షణాలన్నీ ఇంకా చాలా చాలా కూలంకషంగా మనం చెప్పుకోవచ్చు, అవి ఎంత ప్రమాదకరమైనవి అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఒక అసుర లక్షణంలో మనం చెప్పుకున్నాం, పోటీతత్వం అనేది ఎంత ప్రమాదమైంది అనేది. ఈరోజు ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షల వలన ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. సో అదే పోటీతత్వం కనుక భగవత్ చింతన వైపు మరలినప్పుడు వారు ఎంత శాంత స్వభావులై, వారు ఎంత ప్రశాంతంగా జీవిస్తారు వాళ్ళు. సో అది ఈ యజ్ఞం వలన, ఈ యజ్ఞ లక్షణం ఉన్న కలిగే వారి వలన కలిగే ప్రయోజనం. తర్వాత స్వాధ్యాయ, ఇవన్నీ కూడా మొదటి 3 శ్లోకాల్లోనే కృష్ణుడు చెప్తారు. స్వాధ్యాయ వేదార్థ సారాలపై ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాలను భక్తుల ఆధ్వర్యంలో పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయడం. సో స్వాధ్యాయం అంటే వేదాలను అధ్యయనం చేయడం. ప్రత్యేకించి ఈ వేదాల యొక్క సారం తెలిసిన వారు రాసిన పుస్తకాలను చదవడం వల్లనే మనకి అతి సులభంగా ఈ వేదాలు అర్థమవుతాయి. సో నిన్న చెప్పుకున్న వేదాల యొక్క సారాంశం ఏమిటి అనేది. ఏమిటి వేదాల యొక్క సారాంశం? భగవానుని దేవదేవుడైన కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడమే వేదాలు ఉన్నవి. ఆయనను అర్థం చేసుకోవడం కోసమే వేదాలు ఉన్నవి. సో ఈ వేదాలను అర్థం చేసుకోవడం వలన ఎంత సమాజంలో ఎంత మంచి జరుగుతుంది చూడండి. ఆధ్యాత్మిక జ్ఞానంపై స్పష్టత పెరుగుతుంది. మొట్టమొదట ఈ స్పష్టత వలన అనేక రకాలైన వాదనలు మనల్ని వేదాల నుంచి తప్పుదారి పట్టించే వాదనలు, అది నాస్తికవాదం అవ్వచ్చు, మాయావాదం అవ్వచ్చు, ఛాందసవాదం అవ్వచ్చు, నిర్వికారవాదం అవ్వచ్చు, శూన్యవాదం అవ్వచ్చు, ఎన్ని వాదాలు మన చుట్టూ ఉన్నాయో చూడండి మనల్ని భగవంతుని నుంచి దూరం చేయడానికి. కానీ ఈ వేద సారం తెలిసిన వారి నుంచి మనం గనక ఈ వేద జ్ఞానాన్ని అధ్యయనం చేస్తే వీటన్నింటిని ఓడించడంతో పాటుగా మనలో ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రభావం వలన భక్తి భావనలో మనం సుస్థిరులం అవుతాము. కాబట్టి ఈ స్వాధ్యాయం అనేది తప్పనిసరిగా దైవ లక్షణం. అది తర్వాత అహింసా లక్షణం. తమ మరియు ఇతరుల జంతువులతో సహా వారి నిబ్బరాన్ని తొలగించే ఏ పనైనా సరే అది హింస కిందకే వస్తుంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అహింస అంటే సాధారణంగా జంతువులను వధించడమే హింస అనుకుంటాము. కాబట్టి జంతువులను చంపకుండా ఉంటే ఓకే, నేను అహింసాపరుడనే అని అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ అది కరెక్ట్ కాదు. కృష్ణుని ప్రకారం అహింస అంటే ఇతరుల మనోనిబ్బరాన్ని తొలగించే ఏ పనైనా సరే, అంటే వారి మనస్సులకు ఆందోళన కలిగించేవి, యాంగ్జైటీకి గురి చేసేవి, కలతలను కలిగించేవి, తర్వాత బాధలకు గురి చేసేది ఎటువంటి పనినైనా సరే దానిని హింస అనే అంటారు. సో అయితే మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు అభయం అన్న లక్షణం చెప్పుకున్నాం ఈ దైవ గుణాల్లో చెప్పుకునేటప్పుడు. అంటే భయాన్ని పోగొట్టే లక్షణం. అభయం అనేది కేవలం దేవదేవునితోటి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే పోతుంది, రైట్? కాబట్టి ఈ కృష్ణ చైతన్య ప్రచారం వలన ప్రజలలో అత్యంత మనోనిబ్బరం కలుగుతుంది. వారు ఎటువంటి పరిస్థితులనైనా సరే, ఒడిదుడుకులనైనా సరే వారు నిలదొక్కునే శక్తి వారికి లభిస్తుంది. తత్ఫలితంగా మనోనిబ్బరంగా ఉంటే, ఈ విధానాన్ని పాటిస్తే, అహింసా మార్గాన్ని అత్యుత్తమ విధంగా పాటించిన వారం అవుతాం. ఏ విధానాన్ని? భగవత్ చైతన్య ప్రచారాన్ని, దేవదేవుడైన కృష్ణుని యొక్క చైతన్యం. అంటే ఆయన ఏ చైతన్యంతో ఉన్నారు దానిని కృష్ణ చైతన్యం అంటారు. దేవదేవుని యొక్క చైతన్యం ఏమిటి? అది కృష్ణ చైతన్యం. సో ఆ కృష్ణ చైతన్యాన్ని కనుక ప్రచారం చేసినట్లయితే వారు అత్యంత
అహింసా మార్గాన్ని ఎన్నుకున్నవారు. ఫలితంగా లాభదాయకంగా వారిలో అనేక దైవ లక్షణాలు అలవడతాయి. ఇకపోతే సత్యం. వ్యక్తిగత లాభం కోసం వేదాలలో ఉన్న యథార్థ సారాన్ని వక్రీకరించి చెప్పకూడదు. ఆ విధంగా వక్రీకరించి చెప్పకుండా ఉంటే వారు సత్యవంతులు. సో నిన్న మనం చెప్పుకున్నాం 15వ అధ్యాయం 15వ శ్లోకంలో కృష్ణుడు దేవదేవుడు, అన్ని వేదాల నుండి నేర్చుకోదగింది ఆయన దేవదేవుడని. ఈ సత్యాన్ని చెప్పకుండా ఎవరైనా వేదాలను చెప్తూ ప్రచారం చేస్తూ ఈ సత్యాన్ని కనుక దాచిపెట్టుతున్నట్లయితే వారి సమాజానికి చాలా 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 చెడు చేస్తున్నట్టు, వారి సత్యాన్ని దాచిపెడుతున్నట్టు. ఇంకొక 3-4 ఉన్నాయి, దీంతో మనం కంప్లీట్ చేద్దాం. అక్రోధ. ఈ అక్రోధ లక్షణం ప్రేరేపించే పరిస్థితిలో కూడా కోపగించుకోకుండా సహనంగా ఉండడాన్ని అక్రోధం అంటారు. ఈ క్రోధం అనేది ఎందుకు వస్తుంది అంటే తాను అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అన్న రజోగుణ భావన నుండి ఈ క్రోధం పుడుతుంది. అనుకున్నది జరగకపోవచ్చు. ఎందుకు అంటే దేవదేవుడు అనేవారు ఒకరు ఉన్నారు, ఆయన అధీనంలో ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది. అది ఇంతకుముందు అధ్యాయాల్లో కృష్ణుడు చెప్తున్నారు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ అని ఒక శ్లోకంలో, మరొక శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నా అధీనంలోనే ఉన్నది అని కృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి మనం అనుకున్నది జరగకపోవచ్చు. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వలన క్రోధం అనేది తగ్గుతుంది. కానీ ఈ క్రోధం వలన ఈ క్రోధం అనేది ఎప్పుడు లోనైతే అప్పుడు అతి చిన్న తప్పుల నుండి అత్యంత హేయమైన నేరాలు చేయడానికి కూడా వారు వెనుకాడరు. కాబట్టి ఈ క్రోధ లక్షణాన్ని అదుపు చేసుకోవడం అనేది దైవ లక్షణం. కాబట్టి దీన్ని అదుపులో చేసుకున్నప్పుడు జరిగేది ఏమిటి అంటే తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో యథార్థాన్ని వారు తెలుసుకోగలరు. ఒకసారి యథార్థం తెలిసినప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు వారు భగవానుని చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం నా అతిమాన్యత. నా అతిమాన్యత తేజక్షమాధృతి శౌచం అద్రోహో నా అతిమాన్యత అనేది 3వ శ్లోకంలో ఉంటుంది. నా అతిమాన్యత అంటే గౌరవాన్ని ఆశించకుండా ఉండడం. ఇది అత్యంత కీలకమైన లక్షణం. ఇది నా అతిమాన్యత, ఎటువంటి గౌరవాన్ని అయినా సరే ఆశించకుండా ఉండడం. శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పారు, అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే ఎటువంటి స్థాయిలోనైనా సరే ఇతరుల నుండి గౌరవాన్ని ఏమాత్రం ఆశించకుండా ఇతరులందరికీ వారికి తగినట్టుగా గౌరవాన్ని ఇస్తూ ఉన్నవారు కృష్ణుణ్ణి అతి సులభంగా చేరుకోగలరు. సో ఎవరైనా సరే భగవానుని చేరుకోవడానికి సేవకులు అవ్వాలనుకుంటున్నారా, అన్నిటికంటే ముఖ్యంగా దీనిని కనుక అనుసరించినట్లయితే, దీంతో పాటుగా హరినామ జపం చేసినట్లయితే వారు ఖచ్చితంగా సులభంగా కృష్ణుణ్ణి చేరుకోగలరు. అద్రోహ. అద్రోహ. అద్రోహ అంటే అసూయను వదిలివేయడం. అసూయ అంటే ఏంటి? ఎవరైనా సరే తాము ఏదో పొందాలని అనుకున్నప్పుడు కానీ అది ఇతరులు పొందినప్పుడు వారిలో కలిగే ద్వేష భావనని అసూయ అంటారు. ఈ ద్వేష భావన వలన అది హృదయాన్ని దహించి వేస్తుంది. కానీ ఈ అసూయను వదిలిన వాళ్ళు కృష్ణుని చేరుకొని అత్యంత ఆనందాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఎదుటి వారిలో ఈ అసూయను పోగొడుతున్న, ద్వేషాన్ని పోగొడుతున్న ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తులు చాలా చాలా దైవగుణం గలవారు. శౌచం. బాహ్యంగా పరిశుభ్రతను పాటిస్తూ హరినామ జపాన్ని చేస్తూ ఆంతరంగిక పరిశుభ్రతను అనగా 6 దుర్గుణాలను వదిలివేయడాన్ని శౌచం అంటారు. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, అది క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. కాబట్టి హరినామ జపాన్ని చేస్తూ ఉండడం వల్ల అది మన హృదయం మీద పనిచేసి మన హృదయంలో ఉండే దుర్గుణాలను మెల్లిమెల్లిగా
పోగొడుతుంది. సో వాటిని మనం వదిలేస్తూ ఉన్నప్పుడు తప్పక మనం భగవద్ధామాన్ని చేరుకోగలము. ఓకే, సో ఇప్పటి వరకు మనం అసుర దైవ గుణాలను మనం చర్చించుకున్నాం. సో చివరిగా 4-5 శ్లోకాల్లో ఈ అధ్యాయం 4-5 శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఈ దైవ గుణాలను పాటించకుండా అసురు గుణాలను పాటిస్తూ ఉంటారో వారిని మరలా క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీన్ ఏవయోనిషు అని కృష్ణుడు చెప్తున్నారు. ఈ అసురు గుణాలను ఉన్నవారు వారి యొక్క మానవ జన్మని వారు దుర్వినియోగపరుచుకున్నారు కాబట్టి ఇతరులను ఇబ్బందులు చేస్తూ పాపాలు చేస్తూ నేరాలు చేస్తూ వారు మానవ జీవితాన్ని అర్హులు కాదు. కాబట్టి అటువంటి జీవులని కృష్ణుడు ఏం చేస్తానంటున్నాడు, మరలా నేను అత్యంత దుఃఖపూరితమైన జన్మలలోకి నేను వారిని పడవేస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి నిర్ణయం అనేది మన చేతుల్లో ఉన్నది. మనం మంచి గుణాలను అలవర్చుకొని సత్ప్రవర్తన గల పౌరులుగా, వ్యక్తులుగా, ఆ తరువాత భక్తులుగా మారి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తామా, లేదా ఈ న్యూన జన్మల్లో మనం ప్రవేశించి బాధలను అనుభవిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. సో ఇది 19వ శ్లోకం. చివరి 2 శ్లోకాల్లో కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, మరి అసురు లక్షణాలను పోగొట్టుకోవడం ఎలా, దాని నుంచి మళ్ళీ దైవ లక్షణాలను పొందడం ఎలా, ఒకవేళ ఎవరికైనా సరే అసురు లక్షణాలు ఉంటే? దానికి కృష్ణుడు ఏమని చెప్తున్నారు, ఒకవేళ ఎవరైనా సరే శాస్త్ర విధానాలను విస్మరించి ఇచ్ఛానుసారంగా ప్రవర్తిస్తారో వారు సుఖాన్ని కానీ భగవద్ధామాన్ని కానీ చేరలేరు. కాబట్టి ఈ శాస్త్ర ప్రమాణాలను అనుసరించడం వలన ఒకరి ఆధ్వర్యంలో, భగవద్భక్తుని ఆధ్వర్యంలో ఏది చేయదగినది, ఏది చేయకూడని పనులు తెలుసుకొని విచక్షణతోటి మెలుగుతూ అపరాధరహితంగా ఈ హరినామ మంత్రాన్ని జపం చేస్తారు, వారిలో ఈ దైవ లక్షణాలు ఖచ్చితంగా మొదలవుతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగచ్చు. శేషాచారి గారు, ఎస్ అడగండి. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ. రీసౌండ్ వస్తుంది స్వామి. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి, వినిపిస్తుంది. మీరు అడగండి, వినపడుతుంది. మీ రీసౌండ్ పోతుంది స్వామి. మరి నేను మొదట 3 ప్రశ్నలు అడగాలనుకున్నాను, ఎందుకంటే మళ్ళా మాకు ఈ భాగ్యం మీరు కనిపిస్తారు, ఇంకొక 2 అధ్యాయాలు మళ్ళా మీలా చెప్తారా లేదు అనే ఆరాటంలో 3 ప్రశ్నలు ఏర్పాటు చేసుకున్నాను స్వామి. అందులో మొదటి ప్రశ్నకి మీరు చివరి మాటగా చెప్పేశారు. మొదటి ప్రశ్న ఏం అడగాలనుకున్నానంటే, శాస్త్ర వీధిని విడిచి తన ఇష్టానుసారంగా ఎవరు ప్రవర్తిస్తారో వారికి సిద్ధి లేదు, సుఖం లేదు, పరమగతి లేదు అన్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, శాస్త్ర విధి ఇది నడవాలి, ఇలా నడవకూడదని అందరికీ తెలియదు కదా. ఈ శాస్త్రం గురించి అందరికీ తెలియాలంటే ఎలా అనేది మొదటి ప్రశ్న. మీరు అన్నారు ఒకరిని ఎంచుకొని ఆ గురువు చెప్పినటువంటి ప్రకారంగా మనం వెళ్ళాలన్నారు. ఆ ప్రశ్నకి సమాధానం లభించింది, సంతోషం. రెండవ ప్రశ్న, కొంతమంది ఇళ్ళకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క హాల్లో కృష్ణ భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అండి, కానీ నాకు తెలియదండి అవి శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని హాల్లో ఏర్పాటు చేసుకోవాలా,
లేదా పూజ గదిలో అంత పెద్ద విగ్రహాన్ని పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే నిత్యము పూజ చేయాలా? దానికేమన్నా నిబంధన ఉందా? ఇది రెండో ప్రశ్న. మూడవది బొట్టండి. నేను మామూలుగా కుంకుమ పెట్టుకుంటాను. నేనింక శ్రీకృష్ణ పరమాత్మే సకల మూలపురుషుడు అనుకుంటున్నాను. ఈ బొట్టుని ఎలా పెట్టుకోవాలి? ఏది పెట్టుకోవాలి అనేది కూడా సెలవివ్వాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. సో మొట్టమొదటి ప్రశ్నకి మీకు ఆల్రెడీ సమాధానం దొరికింది, కాబట్టి రెండో ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూడండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వారిని హాల్లో కూర్చోబెడతాం. బంధువుల్లోనే అత్యంత సన్నిహితంగా ఉండేవారు మన ఇంట్లో ఎక్కడైనా సరే తిరగడానికి ఒప్పుకుంటాం. ఇంకా వారి దగ్గర వారైతే వారు నిద్రించడానికో మరి శయనించడానికో కావాలి అంటే మన రూమ్ కూడా ఇస్తాం. కాబట్టి ఒక సామాన్యంగా అతి సన్నిహితుడుకి మనం అలా చేసినప్పుడు దేవదేవుడు ఆయన అందరికీ సుహృదం సర్వభూతాన అని ఆయన అంటున్నారు. అంటే ప్రతి జీవికి కూడా నా అంత బెస్ట్ ఫ్రెండ్ మరెవరూ లేరు అన్నప్పుడు అటువంటి వ్యక్తిని మనం ఎక్కడ పెడతాం? ఒక అందరికంటే అన్నిటికంటే ఒక ప్రత్యేకమైన అతి పరిశుభ్రమైన అతి వీలైతే ఎంత మంచి స్థలం అయితే అంత మంచి స్థలం మన ఇంట్లో ఉందో అటువంటి స్థలంలో మనం కృష్ణుని ఏర్పాటు చేసుకోవచ్చు. అది పిక్చర్ అయినా అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. అది మీ రెండో ప్రశ్నకు సమాధానం. ఓకే. విగ్రహం ఏర్పాటు చేసుకుంటే నిత్యం పూజ చేయాలా? యాక్చువల్గా కొంత భక్తిని అవగాహన చేసుకున్న తర్వాత విగ్రహాన్ని ఒక గురువు ఆధ్వర్యంలో ఏర్పరచుకోవడం అనేది మంచిది. అలా కాకుండా ఒకవేళ ఏ విగ్రహ పటాన్ని మనం పెట్టుకున్నా సరే దానిని మనం విగ్రహంతో సమానంగా మనసులో మనం భావించి పూజ చేయొచ్చు. తొందరపడి విగ్రహాన్ని పెట్టుకోవడం వలన ఒక్కొక్కసారి కొన్ని చూడండి, గౌరవింపదగిన వ్యక్తికి మనం గౌరవాన్ని అందివ్వనప్పుడు ఒక్కొక్కసారి అది అపరాధం కింద మారచ్చు. కాబట్టి మనం భక్తిని చేస్తున్న దశలో కాకుండా మనం ఒకరి ఆధ్వర్యంలో కొంత అడ్వాన్స్ అయిన తర్వాత మనం అది పెట్టుకోవడం మంచిది. సరే. ఓకే అండి. ఇక మీ మూడవ ప్రశ్న. విభూది నేను కుంకుమ పెట్టుకుంటున్నాను. ఓకే. తిలక్ పెట్టుకోవడం అనేది దీనిని ఊర్ధ్వ పుండ్రం అంటారు. దీనిని పెట్టుకోవడం వలన ప్రమాదం ఏమీ ఉండదు. దీనిని చందనంతో పెట్టుకోవచ్చు. కాకపోతే దీని అర్థం ఏమిటి అంటే శ్రీకృష్ణుని యొక్క పాదాలను మన శిరస్సు పైన ఉంచుకుంటున్నాము అని అర్థం. రెండు గీతలు ఆయన రెండు పాదాలను సూచిస్తాయి. ఈ కింద పెట్టుకునేది ఆయన పాదాల దగ్గర ఉండే తులసిని సూచిస్తుంది. కాబట్టి ఇది పెట్టుకోవడం వలన ఆయన పాదాలను నా శిరస్సు మీద ఉంచుకుంటున్నాను, నేను ఆయనకి దాసుడును అని చెప్తున్నట్టు. ఇది పెట్టుకోవడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు, పెట్టుకోవచ్చు. కాకపోతే పెట్టుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఓకే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ స్వామీజీ. సుశీ వైశెట్టి గారు అడుగుతున్నారు. వినయ్ ప్రభు, ఐ థింక్ దిస్ అన్మ్యూటింగ్ ఈస్ నాట్ ఇన్ ద కంట్రోల్, ఇన్ ద కామన్ కంట్రోల్. నేను కంట్రోల్ చేస్తున్నాను ప్రభుజీ. ఓకే అండి. దెన్ somebody got an access. నేను అన్మ్యూట్ చేస్తున్నాను 1 by 1. ఓకే ఓకే. హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ, ఈ అసురీ లక్షణాలలో వాళ్ళు ఈ జగత్తు నిజం కాదు అని అనుకుంటారు అనేది ఒక లక్షణంగా చెప్పారు. అయితే మరి మనకి మరి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేటువంటి వాక్యాలలో జగత్తు మిథ్య అని చెప్తారు కదా, అంటే అది ఇది ఎలా చూడాలి మనం? వినిపించట్లేదు. ఓకే అండి, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మిథ్య అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే
భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, నాసతే విద్యతే భావో నా భావో విద్యతే సదా ఉభయోరపి దృష్వంత మునయో తత్వదర్శిభి అనే ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మార్పుకు లోనవుతుంది. కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే, ఈ క్షణాన ఉన్నది మరుక్షణాన ఉండదు. ఆ విధంగా ఈ ప్రపంచాన్ని మిథ్య అంటారు. అంటే మిథ్య అంటే ఏమిటి? లేనిది, లేనిది అని అర్థం. కానీ మనకి అంత కనబడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, మన అనుభవిస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవి, దాన్ని మిథ్య అని ఎలా అనగలము? లేదు అని ఎలా అనగలము? అది అసత్యం అని ఎలా అనగలము? కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అది అసత్యము అంటే దాని అర్థం ఈ క్షణాన ఉన్నది మరుక్షణాన ఉండదు. కాబట్టి ఈ క్షణాన ఉన్నది మరుక్షణానికి అది నిజమైందా అసత్యమైందా? అసత్యమైంది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జగత్ అసత్యము అంటే దాని అర్థం అది. అంతేగాని ఈ ప్రపంచం అనేది లేదు అని కాదు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ స్వామిజీ. హరే కృష్ణ. Prabhu, some chat questions are there. Can I go with chat questions? ప్రభుజీ చాట్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. ఓకే, మీకు కూడా డిస్ప్లే అవుతున్నాయి ప్రభుజీ క్వశ్చన్స్? Some questions asked me privately. First, I'll give priority to your questions. Okay, you please repeat the questions. ఓకే. జపం చేసేటప్పుడు 30 సార్లు వరకు జపం చేశాక మధ్యలో ఏదైనా పని వల్లనో ఏదైనా అవసరం వల్లనో మధ్యలో ఆపితే మళ్ళీ మొదటి నుంచి చేయాలా? ఓకే అండి, ఒకవేళ మీరు 16 మాలలు, కనీసం 16 మాలలు జపం చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు కానీ, లేదా మీరు దీక్ష తీసుకున్న వారైనా కానీ మళ్ళా చేయడం మంచిది. ఎందుకు అంటే మనం ఎక్కడ ఆపాము, ఎలా ఆపాము అనేది మనకి మార్కింగ్స్ అనేవి మనకి సరిగా తెలియదు. కాబట్టి మళ్ళా చేయడం మంచిది ఆ మాల నుంచి. ఓకే అండి, హరే కృష్ణ. రోజీ మరొక ప్రశ్న స్వప్న గారు అడుగుతున్నారు, లార్డ్ కృష్ణకు సంతానం ఉందా? వారెవరు? ప్రభు, నాకు అర్థం కాలేదు ప్రశ్న. లార్డ్ కృష్ణకు సంతానం ఉందా? వారెవరు? సంతానం? ఓ, కృష్ణునికి చాలా మంది సంతానం ఉన్నారు. ఆయన సంతానాన్ని మనం లెక్క పెట్టలేము. ఆయనకి 16,108 భార్యలకి ఒక్కొక్కరికి 10 మంది సంతానం ఉన్నారు ఆయనకి. అంటే ఎంతమంది? 1,60,61,000 పైచలకు సంతానం ఉంది ఆయనకి. అందులో ఒక్కొక్కరికి మరొక 10 మంది సంతానం ఉంది. అంటే ఆయన మనవాళ్ళు చూసుకుంటే 16 లక్షల పైచలకు సంతానం ఉన్నారు. కాబట్టి కృష్ణుడికి సంతానాన్ని కొదవలేదు. దాంతో పాటుగా మనందరం కూడా ఆయన అంశలమే. కాబట్టి మనం కూడా ఆయన అంశలమే, ఆయన సంతానం కింద లెక్క వస్తుంది. కాకపోతే దానిని పిల్లలు అనరు, అంశలు అంటారు. ఓకే అండి, హరే కృష్ణ. ఇంకా చాట్ క్వశ్చన్స్ లేవు ప్రభుజీ మీ దగ్గర? ఏమైనా? I have chat questions. I will read. ఓకే. First question: material world is mithya, only the Lord is truth. Is it not true? Hare Krishna. ఓకే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. బ్రహ్మ సత్యం అనేది ఎట్లాగో మన ఉనికి కూడా సత్యమే. ఈ పరమ సత్యం అనేది ఒక ప్యాకేజ్ కింద వస్తుంది. అంటే దాని అర్థం ఈ ప్రపంచం సృష్టింపబడుతుంది, నశింపబడుతుంది అనేది సత్యం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా తాత్కాలికము, అది మారుతూ ఉంటుంది అనేది సత్యం. దేవదేవుడి సత్యం, మనం సత్యం, మనం ఆయన సేవకులం అనేది సత్యం. ఇదంతా కూడా పరమ సత్యానికి, పరమ సత్యం కింద వస్తుంది. ఓకే అండి, రామకృష్ణ గారు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ సునంద గారు. సజీవమైన మనిషిలోని ఆత్మ ఆలోచించగలుగుతుందా? అసలు ఆలోచించేదే మనస్సులో ఆలోచనలు కలిగేవే ఆ మనసు ఆత్మతోటి సంబంధం ఉంది. కాబట్టి
మనసులోకి ఆ ఆలోచనలు వచ్చేవే ఆ ఆత్మ నుంచి జనితమై వస్తాయి. కాబట్టి మనసులో వచ్చే ఆత్మలన్నీ ఆత్మ ఆలోచించినవే అవి ఆత్మని ఆలోచిస్తుంది. చివరి లోతుగా వెళ్తే మూలాన ఆత్మని, అంటే మనందరము ఆత్మలము. సో ఆలోచించేది మనమే, కాబట్టి ఆత్మని ఆలోచిస్తుంది. దానికి మనసు సహాయం చేస్తుంది. ఆ ఆత్మని, ఆ ఆలోచనల్ని ఎలా అనేది ఒక క్రమేణా కానీ ఒక వరుసలో కానీ ఏ విధంగా ఆలోచించాలి అనేది అది మనసు సహాయం చేస్తుంది. కానీ ఆలోచన అనేది ఆత్మ నుంచి వచ్చింది. ఓకే అండి సునంద గారు. హరే కృష్ణ. శరత్ కృష్ణ గారు, మీరు చాలా చక్కని స్వరంతో ఉన్నాను. ఓకే, హరే కృష్ణ. హృదయానికి హత్తుకునేలా చెప్పారు. మీకు మనసారా ధన్యవాదాలు. హరే కృష్ణ. సరళమైన రీతిలో నా అంటే అజ్ఞానులకు సైతం హృదయానికి హత్తుకునేలా చెప్పారు. మీకు మనసారా ధన్యవాదాలు. ఈ ప్రశ్న కాదు. తర్వాత మరొక ప్రశ్న, ఇది మల్లా సునంద గారు అడుగుతున్నారు. చనిపోయాక సూక్ష్మ శరీరానికి శిక్షలు వేస్తారు కదా, మళ్ళీ జన్మ ఎత్తాక మళ్ళీ శిక్షలు ఎందుకు? సో ఇది ప్రశ్న. సో చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరానికి వేసే శిక్షలు తర్వాత జన్మలో శిక్షలను అనుభవించడానికి ఒక ట్రైనింగ్ లాంటిదండి అది. కాబట్టి మొట్టమొదటి నరకంలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత జన్మ తీసుకున్న తర్వాత ఆ శిక్షల్ని మళ్ళా అందించాల్సి వస్తుంది. ఓకే అండి. హరే కృష్ణ. సంతోష్ గారు, సంతోష్ గారు, కొందరి దేవతల నామజపం చేయడం ద్వారా మన కోరికలు తీరతాయంటారు, నిజమేనా? నామజపం చేయడం వలన కోరికలు తీరవన్నవి శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఆ అన్య దేవతల యొక్క ఆరాధన చేయాలి. అది శాస్త్రాల్లో చెప్పినట్టు చేస్తేనే ఆ అన్య దేవతలు వారి కోరికలను తీరుస్తారు. ఓకే, హరే కృష్ణ. ఓకే, తరువాత ఇక్కడ పేరు సరిగా లేదు ఎవరిదో, కానీ ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయిన ప్రశ్న. ఇది తర్వాత ప్రశ్న. స్వర్ణాంజలి గారు, హరే కృష్ణ జపం బయటికి వినిపించేలా జపించాలా, లేదంటే మనసులో జపించవచ్చా, లేదంటే ఎలా అయినా ఓకేనా? మీరు జపం చేయాలి అంటే కనుక దానిని పైకే జపించాలండి. ఆ జపించిన దాన్ని మీరు వినాలి, అప్పుడే దానిని జపం అంటారు. అలా చేయకుండా మనసులో తలుచుకుంటే దానిని స్మరణం అంటారు. స్మరణం వలన ప్రయోజనం, జపం వలన ప్రయోజనం వేరుగా ఉంటాయి. ఓకే అండి. హరే కృష్ణ. కృష్ణుడు 8 మంది భార్యల 16,000 మంది నిజంగా వారి భార్యలైనా, ఖచ్చితంగా వారు నిజంగానే భార్యలు. ఈ 16,000 మొట్టమొదట ఆయన 8 మందిని పెళ్లి చేసుకున్నారు వరుస క్రమంలో, ఒకేసారి కాదు. 8 మందిని. వారు రుక్మిణి, సత్యభామ, కాళింది, భద్ర వీళ్ళందరూ ఉన్నారు, జామవతి వీళ్ళందరూ ఉన్నారు. ఈ 8 మంది చేసుకున్న తరువాత ఒకేసారి 16,100 మందిని చేసుకుంటారు. ఓకే అండి. రామకృష్ణ ఆచార్య గారు, హరే కృష్ణ. మరొక ప్రశ్న, జపం చేసేటప్పుడు ఓకే, ఈ జపంలో సంఖ్యాపూర్వకంగా చేయాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? రావు గారు, ఈ జపం అనేది సంఖ్యాపూర్వకంగా మనం ఎందుకు చేస్తాము అంటే, మొట్టమొదటి కారణం దానిని సంఖ్యాపూర్వకంగా చేయాలి అని శాస్త్రం చెబుతుంది, ప్లస్ మన ఆచార్యులు కూడా చెబుతున్నారు. ఈ సంఖ్యాపూర్వకంగా చేయడం వలన మన జపం అనేది ఒక పద్ధతిలో, ఒక రీతిలో దానికి లోబడి జరుగుతుంది. మరొక ప్రత్యేకత లేదా ప్రాముఖ్యత ఏమిటి అంటే, మనం 108 మాలలతో చేస్తాము ఈ జపాన్ని. ఒక మాలలో 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూసకి హరినామ మంత్రాన్ని ఒక్కొక్కసారి జపిస్తాము. ఈ 108 మంది కూడా దేవదేవునికి అత్యంత ప్రియమైన భక్తులలో ఈ 108 గోపికలు చాలా వారు భక్తురాలు వారు. అందుకని 108 సార్లు 108 పూసలు ఉంటాయి.
ఓకే అండి, హరే కృష్ణ. తర్వాత మళ్ళీ రావు గారి ప్రశ్న, ఈజ్ ఇట్ రాంగ్ టు క్యారీ ఆన్ జప వితౌట్ కౌంటింగ్ టిల్ ద టైమ్ వీ కెన్ కాన్సన్ట్రేట్? ఇక్కడ కాన్సన్ట్రేషన్ వచ్చేంత వరకు ఈ సంఖ్యాపూర్వకంగా జపం చేయకపోవడం అనేది ఏమైనా తప్ప అని అడుగుతున్నారు ఆయన. ఇది కాన్సన్ట్రేషన్ మనం వచ్చే స్థితి వరకు అయినా రాని స్థితి అయినా సరే అది తప్పు కాదండి. కాకపోతే ఏంటి అంటే మన పూర్వాచార్యులు ఇచ్చిన ఒక పద్ధతిలో మనం చేయాలి కాబట్టి మనం సంఖ్యాపూర్వకంగా చేయడం మంచిది. అలా అని చేయనంత మాత్రాన అదేమి తప్పు కాదు. కాకపోతే ఒకరి ఆధ్వర్యంలో చేయడం వల్ల మనకు భక్తి చాలా సులభంగా లభిస్తుంది. ఓకే అండి. తర్వాత సత్యనారాయణ గారు, కెన్ యూ ప్లీజ్ ఇలాబరేట్ ఆన్ పంచకోశ, వేర్ ఆర్ ద లొకేటెడ్ ఆర్ వేర్ కెన్ వి ఫీల్ దెమ్? ఈ ప్రశ్న నాకు తెలియదని సమాధానం. హరే కృష్ణ. శరత్ కృష్ణ గారు, హరే కృష్ణ సంకీర్తన జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? దయచేసి చెప్పగలరు. కళ్ళు మూసుకోకుండా తెరిచి చేయడం మంచిదండి. ఒకానొక సమయంలో మూసుకున్నంత మాత్రం ప్రమాదం ఏమీ లేదు. కానీ కన్నులు తెరిచి జపం చేయడం అనేది రికమెండేషన్ అది. ఓకే అండి, హరే కృష్ణ. Vinay Prabhu, so I am done with my chat questions. If anyone raises their hands, I could see some devotees raising their hand here. So you can. ప్రభుజీ, ప్రశ్నలకు ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఒకటి ఉంది ప్రభుజీ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హాజరై ఉన్నారు కాబట్టి ఒక చిన్న అనౌన్స్మెంట్ శ్రోతలందరికీ ఏంటంటే, ఇంతకుముందు మీ అందరికీ నేను చాట్ లో గీతా శుభోదని కార్యక్రమానికి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేను ఒక లింక్ పంపించాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వారికి ప్రత్యేకంగా ఈ గీతా శుభోదని కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారు మిగతా వారితో కాకుండా వారికి ప్రత్యేకంగా, అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ప్రత్యేక గీతా శుభోదని కార్యక్రమం నిర్వహించబడుతుంది. 30 సంవత్సరాలకు పైబడిన వారందరూ ఇప్పుడు మీకు చాట్ లో పంపించిన లింక్ ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి మేము ప్రత్యేకంగా కాల్ చేసి వారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది వివరిస్తాము. ఒకవేళ మీరు ఇంతకు ముందే ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు పర్వాలేదు, మేము మీకు కాల్ చేసి మళ్ళీ మీరు సెపరేట్ బ్యాచ్ లో ఎలా చేరవచ్చు అనేది మీకు వివరిస్తాము. కానీ ఇప్పటికీ మీరు చేసుకున్నట్లయితే మీరు వేచి ఉండండి, మేము కాల్ చేసి మీకు వివరిస్తాము ఎలా చేయాలని. హరే కృష్ణ. హరే కృష్ణ. రవికుమార్ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. మన పరమాత్మ నుండి ఆత్మ మొట్టమొదటిసారిగా వెలువడినప్పుడు ఏ జన్మ తీసుకుంటుందని తెలుసుకోవాలని ప్రభుజీ. పరమాత్మ మొట్టమొదటిగా వెలువడడం అంటూ ఉండదండి. పరమాత్మ ఆత్మ ఇద్దరు కూడా శాశ్వతులు. ప్రతి సమయంలోనూ కూడా వారు ఉంటారు. వారు విడివిడిగా లేని సమయం అంటూ ఉండదు. ఓకే అండి. ఇకపోతే మీ ప్రశ్న, మొట్టమొదటిగా ఏ జన్మ తీసుకుంటారు అనేది కొన్ని చోట్ల శాస్త్రాల్లో అది బ్రహ్మగా అని ఉన్నది, కానీ కొన్ని చోట్ల శాస్త్రాల్లో అది ఏ జన్మ అయినా సరే కావచ్చు. కాబట్టి ఇది ప్రత్యేకించి ఇదే తీసుకుంటారు అని ఎక్కడా లేదండి. ఏదైనా సరే తీసుకోవచ్చు. మొట్టమొదటి జన్మ అంటే
మొట్టమొదట పతనం అయినప్పుడు వారి యొక్క స్వరూపం ఏ దేహంలో ఉందో ఆ దేహం నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి సుఖదేవ గోస్వామి పేరు మీరు వినే ఉంటారు. ఆయన యొక్క ఆధ్యాత్మిక దేహం చిలుక దేహం. అంటే ఆయన కృష్ణుని ఉన్న ధామంలో ఆయన చిలుకగా కృష్ణునికి సేవ చేస్తూ ఉండేవారు ఆయన. అదేవిధంగా రకరకాల ఆధ్యాత్మిక దేహాలు ఉంటాయి. ప్రతి జీవికి ఒక్కొక్క రకమైన దేహం ఉంటుంది. మొట్టమొదట ఆ దేహం నుంచే మొదలవుతుంది పతనం అనేది. ఓకే అండి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.